స్రవంతి వెల్‌నెస్ కోచ్. గుడ్ ఈవెనింగ్ ఎవ్రీవన్. అలాంటి స్టేజ్‌లో ఏం జరుగుతుంది? ఇంటర్నల్‌గా అలాంటి స్టేజ్‌కి వెళ్ళకుండా మనం చేంజ్ చేసుకోవడం ఎలా? అవర్ నెక్స్ట్ స్పీకర్ విల్ ఎక్స్‌ప్లెయిన్ వెరీ క్లారిటీ. I want to invite to Anita ma'am. She is very renowned wellness coach and nutritionist and total various of wellness community. She is building very high community. She is giving very informative session and more information and lifestyle disorders, mainly focusing on the diabetes. Without wasting of the time, I want to invite Anita ma'am on the digital screen. థ్యాంక్ యూ శ్రవంతి ఫర్ యువర్ వామ్ వెల్కమ్. తెలుసుకునేది ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్సీ, ప్రీ డయాబెటీస్. ప్రీ డయాబెటీస్ అనే వర్డ్ చాలా మందికి తెలియదు. సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే తప్ప బిఫోర్ నాకు కూడా అవేర్నెస్ లేదు. కమ్యూనిటీకి కనెక్ట్ అయ్యాక చాలా విషయాలు మేము తెలుసుకున్నాం. హాయ్, మై నేమ్ ఈజ్ అనిత, సీనియర్ వెల్నెస్ కన్సల్టెంట్. డిఫరెంట్ కండిషన్స్ మేము ఎక్కువగా చూస్తున్నది థైరాయిడ్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, పీసీఓడి, ఓవర్ వెయిట్, ఇన్ఫర్టిలిటీ ఇవన్నీ చూస్తుంటాము. థ్యాంక్ యూ గాడ్. కమ్యూనిటీ నా హెల్త్ నేను బెటర్ చేసుకోవడానికి, చాలా మందికి హెల్త్ పరంగా హెల్ప్ చేయడానికి మేమందరం కలిసి వర్క్ చేస్తున్నాం. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్ టెస్టిమోనియల్స్ మా దగ్గర ఉన్నాయి. ఇంకోటి మా ఓన్ టెస్టిమోనియల్ ఏంటంటే మా వారు ఫస్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్సీతో సఫర్ అయ్యేవారు, ప్రీ డయాబెటిక్. అప్పుడు చూస్తే తనది HbA1c 6.3 ఉంది. లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్, వెరీ లో ఇమ్యూన్, ఆక్సిజన్ యూజ్ చేసేవారు. అలాంటి సిచ్యువేషన్ లో మేము వావ్ కమ్యూనిటీని కనెక్ట్ అయ్యాము. థ్యాంక్స్ టు వావ్ కమ్యూనిటీ, థ్యాంక్స్ టు మై కోచెస్ అండ్ మెంటర్స్. వారి గైడెన్స్ తో 90 days లో HbA1c 5.2 రావడం జరిగింది, విచ్ ఈస్ నార్మల్ అన్నమాట. సెషన్ చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీరు సీరియస్ గా విన్నారు అంటే మీ లైఫ్ చేంజ్ అయ్యే విషయాలు వింటారు. కమ్యూనిటీ నుంచి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ మేము హెల్ప్ చేస్తున్నాము. మీకు అదే జరుగుతుంది. డైట్ చేయండి, లిక్విడ్స్ తాగండి, అది కాదు. లైఫ్ స్టైల్ ట్రాన్స్ఫర్మేషన్. మీ స్టోరీ కూడా 90 or 120 days లో క్రియేట్ చేసుకోవచ్చు. రీసెంట్ ఆర్టికల్లో ఇండియా ఈజ్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్, అది చూసినప్పుడు మనందరం షాక్ అవుతాం. కానీ దానికన్నా ముందు ఇవన్నీ హెల్త్ ఇష్యూస్ తో సఫర్ అవుతూ ఉంటారు. గట్ ఇష్యూస్ అనుకోండి, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల, అబ్డామినల్ ఒబేసిటీ, జనరల్ ఒబేసిటీ, ఇవన్నీ కూడా డయాబెటీస్ వచ్చే ముందు ఇవన్నీ ప్రీ కన్సర్న్స్ అన్నమాట. పీపుల్ చేసే మిస్టేక్ ఏంటి అంటే ఈ సైన్స్ అంతా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఇగ్నోర్ చేస్తే ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ మనకు అవన్నీ ఆర్టికల్లో కంప్లీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. 2030కి 100 million పీపుల్ డయాబెటీస్ అవుతారనేది 2019 లో డయాబెటీస్ అట్లాస్ అనే ఆర్గనైజేషన్ ఎవ్రీ ఇయర్ దే రిలీజ్ సమ్ ఆర్టికల్స్. దిస్ ఈస్ ద లాస్ట్ ఆర్టికల్. 2020-21 లో 1,100,000 పీపుల్ డయాబెటీస్. వరల్డ్ లో ఇండియా ఈజ్ ద నంబర్ 1 ఉంది డయాబెటీస్ లో అనేది ఆర్టికల్ రిలీజ్ చేశారనమాట. 136 million పీపుల్ ప్రీ డయాబెటీస్, 315 million పీపుల్ ఈజ్ హైపర్ టెన్షన్, హై బ్లడ్ ప్రెషర్ అనమాట. 254 million పీపుల్ ఒబేసిటీతో సఫర్ అవుతున్నారు. 351 million పీపుల్ అబ్డామినల్ ఒబేసిటీ. ఇండియాలో ఉండేది 140 crore. అయితే ఇందులో మనం ఈ పర్సెంటేజెస్ తీస్తే 20 or 30% ఆఫ్ ద పీపుల్ సమ్ ఆర్ ద అదర్ ప్రాబ్లమ్స్, ప్రీ కన్సర్న్స్ తో సఫర్ అవుతున్నారు. చాలా మంది ఈ విషయాలన్నీ గుర్తుంచుకోవడం లేదు. వాట్ హ్యాపెన్స్ ఇన్ ద డయాబెటీస్? చాలా మంది HbA1c 6.5 వచ్చిందంటే ఓకే పర్వాలేదు, డయాబెటీస్ స్టేజ్ కి వెళ్ళలేదు అని అనుకుంటారు. ఇంకొకటి, చాలా మంది గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేసి ఇంత నెంబర్ వస్తే నేను డయాబెటిక్ లేను, ఓకే నార్మల్ అనుకుంటారు. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చూసుకొని 120 వచ్చిందంటే ఇది కూడా నేను నార్మలే అని అనుకుంటారు. ఇవన్నీ నంబర్స్ మాత్రమే. మీకు ఈ విషయాలన్నీ అర్థమైతే ఇన్సులిన్ రెసిస్టెన్సీ అనేది ఏంటి అనేది తెలిస్తే అది మ్యాటరే కాదు. ఆ నెంబర్స్ అన్ని మనం కరెక్షన్ చేసుకోవచ్చు.
బ్యాక్ తీసుకురావచ్చు అనమాట. ఇన్సులిన్ రెసిస్టెన్సీ కండిషన్ లో 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి పార్ట్ 1 ఇన్సులిన్ స్టార్వేషన్, ఇంకొకటి వచ్చేసి పార్ట్ 2 ఇన్సులిన్ డామినేషన్. ఇన్సులిన్ స్టార్వేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే సెల్లో ఇన్నర్ గా ఇన్సులిన్ స్టార్వేషన్ జరుగుతుంది. ఇన్సులిన్ డామినేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే సెల్ అవుట్ సైడ్ డామినేషన్ అనేది జరుగుతుంది. అప్పుడు ఉంటుంది మనకు. అది ఎలా అంటే కార్బ్స్ తీసుకున్నప్పుడు, హై కార్బ్స్ తీసుకున్నప్పుడు మన బాడీకి బాడీలోకి వెళ్ళాక కార్బ్స్ అన్ని ఏమైతాయంటే గ్లూకోజ్ మాలిక్యూల్స్ లాగా బ్రేక్ డౌన్ చేసుకుంటుంది మన బాడీ. అయితే మన బాడీలో ఉన్న సెల్స్ అన్ని ఒక రూమ్ అనుకో దానికి లాక్ చేసి ఉంచితే ఇన్సులిన్ ఎలా వర్క్ చేస్తుంది అని అంటే దానికి కీ లాగా వర్క్ చేస్తుంది. ఒకవేళ మనకు ఆ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయ్యి ఆ సెల్ దగ్గరికి వచ్చినా కానీ ఆ సెల్ ఓపెన్ కాలేదు అంటే దాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్సీ అని అంటారు అనమాట. అయితే అది ఎందుకు జరుగుతుంది అంటే ఎక్సెస్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ అన్ని బ్లడ్ లో ఉండిపోవడం. ఆ ఎక్సెస్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ బ్లడ్ లో ఉన్నప్పుడు వాటినన్నింటినీ మన ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది, మొత్తం ఫ్యాట్ గా కన్వర్ట్ చేసేసి మార్చేసి థైస్ దగ్గర, స్టమక్ దగ్గర అంతా సబ్క్యూటనస్ ఫ్యాట్ లాగా కన్వర్ట్ చేసేస్తుంది మన ప్యాంక్రియాస్. ఈ కండిషన్ ని ప్రీ డయాబెటిక్ కండిషన్ అని అంటారు. అక్కడ మనం ప్రీ డయాబెటిక్ ను ఇగ్నోర్ చేశాము అంటే మనకు డయాబెటీస్ వచ్చే ముందు కూడా ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయో చూద్దాం. ఒక 10-15 ఇయర్స్ బిఫోరే బాడీ ఈ కండిషన్ లో ఉంటుంది. ఇవన్నీ సిమ్టమ్స్ అని తెలుసుకోవచ్చు. బాడీలో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయంటే అన్ని మనకు నార్మల్ గా తెలిసిపోతాయి. ఫుడ్ తీసుకున్న వెంటనే స్లీప్ మోడ్ లో ఉంటది బాడీ, యాక్టివ్ గా ఉండదు, మత్తుగా ఉంటది. కొంతమందికి కాళ్ళు చేతులు సన్నగా అయిపోవడం, చెస్ట్ ఏరియా అండ్ స్టమక్ ఏరియా అంతా బల్జ్ అయిపోవడం చూస్తుంటాం. చాలా మందికి నెక్ మీద కూడా డార్క్నెస్ రావడం, ఎయిర్ ఫాల్ ఉండడం, కాళ్ళు చేతులు పెయిన్ఫుల్ గా ఉండడం. మీల్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకు క్రేవింగ్ ఉంటుంది, ఎందుకంటే ఫ్యాట్ గా కన్వర్ట్ అయింది, వాళ్ళకి ఎనర్జీ రాలేదు. ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. ఇంకా ఏమంటే గట్ స్ట్రెస్ ఉండడం, బ్రెయిన్, షోల్డర్స్, మజిల్ బ్రేక్ డౌన్ అవ్వడం, హార్ట్, లివర్ అన్ని డ్యామేజ్ అవుతూ ఉండడం. ఇన్సులిన్ ఎలివేటెడ్ గా ఉన్నప్పుడు ఏమి చేసినా, మీరు ఎన్ని క్రాష్ డైట్లు తీసుకున్నా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా కానీ వెయిట్ అనేది తగ్గదు. ఫ్యాట్ లాస్ అవ్వడం ఇంపాసిబుల్. కొంచెం తిన్నా కానీ వెయిట్ పెరిగిపోతూనే ఉంటారు. అయితే అప్పుడు ఏం చేస్తారంటే టేక్ ఇట్ ఈజీ తీసుకొని మేము ఉన్నది ఎక్స్ట్రా ఏంటి, ఐడియల్ వెయిట్ కన్నా 8 kgs 10 kgs ఎక్కువ ఉన్నాము అంతేలేండి అనేసి దాన్ని ఈజీగా తీసుకుంటారు. అప్పుడు ఏమైతుంది, 1 or 2 years లో నెక్స్ట్ డయాబెటిక్ స్టేజ్ కి ఈజీగా వెళ్ళిపోవడం జరుగుతుంది. దాన్నే ఏమంటామంటే గ్లూకోజ్ టాక్సిసిటీ అంటాం. ఆ గ్లూకోజ్ టాక్సిసిటీ అంటే ఏంటంటే ఎక్సెస్ గ్లూకోజ్ డేంజరస్ యువర్ బాడీ. 4 organs మీద ఈ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటది అనమాట. యువర్ బ్రెయిన్ అండ్ నర్వ్ సిస్టమ్, లివర్ అండ్ కిడ్నీస్, వీటన్నింటికి బాగా ఎక్కువ డ్యామేజ్ అనేది జరుగుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే బ్లడ్ షుగర్ చెక్ చేస్తారు. చేసినప్పుడు మీకు షుగర్ లెవెల్స్ 300 వచ్చినాయి, 400 వచ్చినాయి అంటే డోసేజ్ ఎక్స్ట్రా పెంచుతూ ఉంటారు. అలా కాకుండా ఇంకా కంట్రోల్ అవ్వలేదు అంటే ఇన్సులిన్ అనేది సజెస్ట్ చేస్తుంటారు. అట్లా స్టార్ట్ చేయడము కాకుండా మీరేం ప్రీ డయాబెటిక్ స్టేజ్ ని గుర్తించి జాగ్రత్తలు తీసుకొని అలా తీసుకుంటే గ్లూకోజ్ రెసిస్టెన్సీ మోడ్ నుంచి మన బాడీని గ్లూకోజ్ సెన్సిటివిటీ మోడ్కు మనం ఈజీగా తీసుకురావచ్చు. ఆ సైన్స్ ఎవరికి తెలియదు. మేము ఇక్కడ చేసేది రూట్ కాజ్ ఐడెంటిఫై చేసి ఆ రూట్ కాజ్ ను రివర్స్ చేయడం జరుగుతుంది. మనకి ఇదే పరిస్థితి కొనసాగితే అలాగే 300-400 షుగర్ లెవెల్స్ ఉన్నాయంటే మన ఆర్టరీస్ లో గ్లూకోజ్ ఎక్కువైపోయి బ్లడ్ వెజిల్స్ అంతా కొలెస్ట్రాల్ అనేది ఫామ్ అయిపోతుంది. ఫామ్ అయి అథెరోస్క్లెరోసిస్ అనేది వస్తుంది అన్నమాట. దీన్ని ఇప్పుడు ఏమంటారంటే ఇన్సులిన్ రెసిస్టెన్సీ ఉన్నప్పుడు కొన్ని మనకు తీసుకోవాల్సిన ఇందులో మన జాగ్రత్తలు ఏం చేయాలి, ఇన్సులిన్ రెసిస్టెన్సీ ఉన్నప్పుడు, ప్రీ డయాబెటిక్ లో ఉన్నప్పుడు అని అంటే ఒక 6 pillars ను మనం మెయింటైన్ చేసుకోవాలి. ఇన్సులిన్ రెసిస్టెన్సీ ఉన్నప్పుడు
వారి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ట్రేస్ ఎలిమెంట్స్ అన్నీ కూడా యూరిన్ లో వెళ్ళిపోతుంటాయి. కొంతమందికి యూరిన్ yellowish గా రావడము, స్మెల్ రావడము, మంట పుట్టడము, ఇంకా ఇన్ఫెక్షన్స్ ఉండడము, ఇవన్నీ సిమ్టమ్స్ అన్నమాట. యూరిన్ లో ట్రేస్ ఎలిమెంట్స్ ఏంటి పోతుంటాయి అంటే జింక్ పోతుంటది, క్రోమియం పోతుంటది, బి వైటమిన్స్ పోతుంటాయి, సి వైటమిన్స్ పోతుంటాయి. ఇవన్నీ లూజ్ అవుతారు కాబట్టి మీకు ఆ సిమ్టమ్స్ అన్ని కనిపిస్తాయి. మన బాడీని అప్పుడు మెడికేషన్ తో కాకుండా ఈ న్యూట్రియన్స్ అన్ని లోడ్ చేయాలి. లోడ్ చేస్తే మనకు ఆ ఇబ్బంది అనేది ఆ ప్రీ డయాబెటిక్ నుంచి మనం వెనక్కి తీసుకురావచ్చు. అది ఎందుకు జరుగుతుంది అంటే రిఫైన్డ్ కార్బ్స్ తీసుకోవడం వల్ల. ఇంకోటి రిఫైన్డ్ కార్బ్స్, సింపుల్ కార్బ్స్ ఎక్కువ తీసుకోకుండా ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల ఏమైతుంది బాడీకి అంటే సెటైటీ ఫీలింగ్ అనేది వస్తుంది. మీ బాడీ రెగ్యులర్ గా మనం రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడము అట్లా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్సీ మోడ్ నుంచి మన బాడీని ఇన్సులిన్ సెన్సిటివిటీ మోడ్ కు మళ్ళిస్తాం కాబట్టి సెన్సిటివిటీ అనేది బాడీలోనే ఇంప్రూవ్ అయిపోతుంది. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. నిద్ర సరిగా పోకుంటే ఏమవుతుందంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఇవన్నీ జనరల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇవన్నీ మేము చేస్తే మరి మాకు వెనక్కి వచ్చేస్తుంది అంటే అలా కాదు, డిపెండ్ అపాన్ ఇండివిజువల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఏంటి మరి ఇవన్నీ చేయకపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం, ఏం జరుగుతుంది కూడా తెలుసుకుందాం. ఇక్కడ నుంచి మనము ప్రీ డయాబెటిక్స్ ను ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తారో అప్పుడు డయాబెటిక్ స్టేజ్ కి ఈజీగా వెళ్ళిపోవడం జరుగుతుంది. అవి అక్కడ ఏమంటే మైక్రో అండ్ మ్యాక్రో వాస్కులర్ కాంప్లికేషన్స్ అన్నటివి ఫేస్ చేయాల్సి వస్తుంది ఎక్కువగా. పెరిఫెరల్ న్యూరోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్ ఫుట్, పూర్ హోల్డ్ హీలింగ్ ఉంటుంది. ఇంకొకటి ఐస్ కు సంబంధించి కూడా గ్లూకోమా, క్యాట్రాక్ట్, డయాబెటిక్ రెటినోపతి ఇవన్నీ ఉంటాయి. ఇంకొకటి పెరిఫెరల్ ఆర్టరీ డిసీజెస్, హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, కిడ్నీ డిసీజెస్, వెరికోస్ వీన్స్ అనేది కూడా చాలా మందికి చూస్తున్నాం. ఇవన్నీ రాకూడదు. ఇవన్నీ మీరు ఎప్పుడైతే ప్రీ డయాబెటిక్ ను నెగ్లెక్ట్ చేస్తారో డయాబెటిక్ స్టేజ్ కి వెళ్ళినప్పుడు ఇవన్నీ వస్తూ ఉంటాయి. 1 by 1 ఏదో ఎప్పుడు వస్తుందో తెలియదు. మీరు ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో చూసుకొని వాటిని రివర్స్ చేసుకోవచ్చు. లేదంటే లాట్ ఆఫ్ హెల్త్ కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎవ్రీ టైం హాస్పిటల్స్ కు వెళ్ళడం, సర్జరీస్ చేయించుకోవడం, అక్కడ మీకు మనీ వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, హెల్త్ ఇష్యూస్, లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్, ఇంకా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ చాలా కోల్పోతాం. అప్పుడు మనకు వచ్చేసి మెయిన్ గా లెగ్స్ అండ్ ఐస్ అనేటివి హ్యూమన్ బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్. వాటిని మనం మెయిన్ ఇక్కడ కోల్పోతాం ఫస్ట్. మరి అలా జరగకూడదు అంటే ఏం చేసుకోవాలి? మేము ఫాలో అయ్యే సైన్స్ ఏంటి ఇక్కడ చూడండి. ఫాలో అయ్యేది ఏమంటే మేము ఒక సైన్స్ బ్యాక్గ్రౌండ్ తో మేము చేస్తున్నాం ఇవన్నీ. ఇక్కడ ఏమంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నోబెల్ ప్రైజ్ విన్ అయిన యాంటీ ఏజింగ్ సైన్స్ ఆటోఫెగి అన్నమాట. ఈ సైన్స్ ఫాలో అయినప్పుడు మీ డ్యామేజ్ అయిన సెల్స్ ను రీప్రొడ్యూస్మెంట్ అనేది జరిగిపోతుంది. ఆ రీప్రొడ్యూస్మెంట్ తో పాటు ఆటోమేటిక్ గా ఏజ్ రివర్సల్ కూడా అవుతారు. ఆటోఫెగి సైన్స్ అనేది మీ సెరిటోనిన్ లెవెల్స్ ను ఇంప్రూవ్ చేస్తుంది, ఎనర్జీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. హోల్ బాడీలో ఆల్ కరెక్షన్స్ అనేటివి జరగడం ఇంప్రూవ్ అవుతాయి అనమాట. ఆల్ కరెక్షన్స్ అయిపోతాయి. అయితే ఇవన్నీ కూడా మీరు ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వారిని కన్సల్ట్ అవ్వండి. మీకు కావాలంటే గైడెడ్ మెథడ్ ఆఫ్ డయాబెటిక్ రిమిషన్ వీ కెన్ హెల్ప్. మా ఓన్ ఎక్స్పీరియన్సే ఉందన్నమాట. ఇక్కడ మా హస్బెండ్ ని సురేందర్ సార్ టెస్టిమోనియల్ చూద్దాం. సురేందర్, మాది నాగర్ కర్నూలు. నేను అనారోగ్యంతో 3 నెలల క్రితం HbA1c టెస్ట్ చేయించాను. ప్రీ డయాబెటీస్ 6.3 అని చెప్పినారు. మా యొక్క వావ్ కోచెస్ గైడెన్స్ ప్రకారం డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజ్ ద్వారా 90 రోజుల్లో HbA1c 5.2 వచ్చింది. థ్యాంక్స్ వావ్ కమ్యూనిటీ, థ్యాంక్స్ వావ్ కోచెస్. Thank you, madam. Anita madam, excellent information in diabetes.